మీ ఫ్రెండ్ వెంకటేష్ గారు. వెంకటేష్ గారు చాలా మంచి వ్యక్తి అమ్మా. అసలు అంటే నాకు ఇదివరకు హలో అంటే హలో ఫ్రెండ్షిప్ ఉండేది, పెద్ద పరిచయం ఉండేది కాదు. నేను F2 నుంచి ఇంటరాక్ట్ అవ్వటం మొదలెట్ట. బట్ నాకే కాదు ఎవరికి లేనంత డెప్త్ ఉంది ఆయన. ఒక స్పిరిచువల్ పాత్ ఉంది. మనం స్పిరిచువాలిటీ అంటే భగవంతుడు అనుకుంటాం, భగవంతుడు మించింది స్పిరిచువాలిటీ. సోల్ సర్చింగ్ అంటే నేను ఎందుకు పుట్టా, ఎందుకు చేశా, వామై అనే ఒక క్వశ్చన్ వేసుకోవడం, అవన్నీ ఆయనలో ఉంటాయి. ఇంత డీప్ నెక్గా ఉన్నవాళ్ళు కెమెరా ముందుకు వస్తే అంత సరదాగా అంత ఈజీగా కామెడీ చేసేస్తారు ఆయన. అసలు గ్రేటెస్ట్ ఆర్టిస్ట్ అండ్ గ్రేటెస్ట్ హ్యూమన్ బీయింగ్. చాలా మంచి వ్యక్తి వెంకటేష్ గారు అయితే. ఇప్పుడు మనకి మూవీలో చూస్తే ఆయన కామిక్ వే అద్భుతంగా ఉంటుంది. మనకి ఏదైనా ఆడియో ఫంక్షన్స్కి వచ్చినా లేకపోతే మీడియా ప్రెస్ మీట్స్లో కానీ అదే కామిక్ వేని చూపిస్తుంటారు. మరి ఆఫ్ స్క్రీన్ మీరు చూసిన ప్రకారం అది అలా ఉంటుందా? అలా ఉండదమ్మా, అదే చెప్తున్నాను నేను. షార్ట్లోనే అలా ఉంటారు ఆయన. బయటికి వెళ్ళి మీ ఇద్దరు ఎన్నోసార్లు మాట్లాడుకుందాం. ఆయన ఎంత బాగా చెప్తారంటే అసలు ఏంటి పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, ఆబ్జెక్టివ్ ఆఫ్ లైఫ్ ఏంటి, హూ యామ్ ఐ, నేను సోల్ సర్చింగ్, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, అసలు ఆయనకి డబ్బు మీద కానీ పొజిషన్ మీద కానీ పేరు మీద కానీ దేని మీద ఉండదు. అది ఆయన చెప్పారు ఒకసారి నాకు, అది కలిసి ఉందని రాకో ప్రేమించుకుందని రాకో సినిమా గుర్తులేదు నాకు. 100 days ఫంక్షన్కి వెళ్తే ఇసుక వేస్తే రానంత జనం లక్షల మంది ఉన్నారట అక్కడ. అప్పుడు ఆయనలో ఒక ట్రిగర్ అయిందట, అరే ఏంటి ఇంతమంది ఎందుకు వచ్చారు నన్ను చూడడానికి, నేనేంటి, నాకు పర్పస్ ఉంది, అసలు ఈ పర్పస్ ఏంటి, యాక్టింగే పర్పసా ఇంకేదైనా ఉందా. అక్కడి నుంచి రమణ మహర్షి బాట పట్టి అక్కడి నుంచి తనను తాను తెలుసుకునే ప్రయత్నం చేశారు. అది మామూలు వాళ్ళకి ఎట్లాగో అనిపిస్తుంది. నిజంగా ఒక ఆయన అర్థం చేసుకుంటే మాత్రం సోల్ సర్చింగ్ అంటే ఆత్మని మనం అంతరాంతరాలని వెతకడం అనమాట. అది ఆయన అలవాటు పడ్డారు. హ్యావింగ్ సెడ్ దట్ ఆయన ఎంత చిన్నపిల్లాడి మనస్తత్వం ఉంటుందంటే సెట్లోకి వెళ్తారు, ఆ డైలాగ్ ఏదైనా పోతే ఏదో అనేస్తారు, ఎవడో అంటారు, ఇట్లా నవ్వుతారు, మళ్ళీ వస్తారు. ఎవ్వరి మీద అసలు ఓ రకంగా చాలా పద్ధతి. ఐ రియల్లీ లైక్ హిమ్.